మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని మాచర్ల కోర్టులో హాజరుపరిచారు. తొలుత వైద్య పరీక్షల నిమిత్తం గురజాల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి తురక కిషోర్ కు వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు. ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కిషోర్ తో పాటు అతని సోదరుడు శ్రీకాంత్ ను కూడా మాచర్ల కోర్టులో హాజరుపరిచారు. 2024 ఎన్నికల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన తురక కిషోర్ ను 7 నెలల తర్వాత అరెస్ట్ చేశారు పోలీసులు. మాచర్లలో టీడీపీ నేతలపై దాడితో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు తురక కిషోర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై మాచర్లలో దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడితడు. అలాగే డిసెంబర్ 16, 2022న టీడీపీ నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనేటువంటి ఒక కార్యక్రమంలో ఆ పార్టీ నేత జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై కూడా దాడి చేసిన కేసుంది కిషోర్ పై. టీడీపీ ఆస్తులు, పార్టీ వాహనాలను ధ్వంసం చేసిన ఘటనలో కూడా తురక కిషోర్ ప్రధాన నిందితుడు. పాల్వాయ్ గేట్ లో పోలింగ్ రోజు ఏజెంట్ గా ఉన్నటువంటి నంబూరు శేషగిరిరావుపై దాడి చేసి గాయపరిచిన ఘటనలో కూడా ఇతడే ప్రధాన నిందితుడు. ఇక మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడైన కిషోర్ ను నిన్న హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని మాచర్లకు తరలించారు పోలీసులు.